డేంజర్ థింగ్స్‌లో క్రియేచర్స్, మాన్‌స్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ యూనివర్స్‌లో చాలా క్రియేచర్స్, మాన్‌స్టర్స్ ఉన్నాయి. ఈ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు గనక 'స్ట్రేంజర్ థింగ్స్' ఫ్యాన్ అయితే స్టీవ్ డెమోగోర్గన్‌ని బాదినట్టు కింద కనిపిస్తున్న లైక్ బటన్‌ని, షేర్ బటన్‌ని, రెడ్ కలర్‌లో 'స్ట్రేంజర్ థింగ్స్' వైబ్ ఇస్తున్న సబ్‌స్క్రైబ్ బటన్‌ని కొట్టేసి 'కింగ్ స్టీవ్' అని చెప్పి కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ మొత్తం స్టీవ్ ఫ్యాన్స్‌తో దద్దరిల్లిపోవాలా. నో బ్యాట్స్. వీటిని సీజన్ 4లో అప్‌సైడ్ డౌన్‌లో చూపించారు. అప్‌సైడ్ డౌన్ స్కై మొత్తాన్ని కూడా ఇవి రూల్ చేస్తూ ఉంటాయి. ఇవి వెక్నా రాకముందు మైండ్ ఫ్లేయర్ కంట్రోల్‌లో ఉండేవి. వెక్నా వచ్చిన తర్వాత వెక్నా తన కంట్రోల్‌లో వీటిని పెట్టుకున్నాడు. ఇవి చూడ్డానికి సేమ్ గబ్బిలాల్లానే ఉంటాయి కానీ వీటి తోకకి కొన్ని టెంటికల్స్ ఉంటాయి. వాటితో మనుషుల్ని పట్టుకొని పీక్కుని తినేస్తాయి. సీజన్ 4లో ఎడ్డీని కూడా అలానే చంపేస్తాయి. ఇవి సింగిల్‌గా వస్తే అంత డేంజర్ కాదు గానీ, గ్రూప్‌గా వస్తే మాత్రం వాటి నుంచి ఎస్కేప్ అవ్వడం చాలా కష్టం. ఈ ఫైన్స్, అప్‌సైడ్ డౌన్ మొత్తమంతా కూడా ఇవి వ్యాపించుంటాయి. నార్మల్‌గా చూస్తే ఇదేదో అలా పడున్నట్టుంటుంది కానీ, వీటికి కూడా ప్రాణం ఉంటుంది. ఏవైనా వాటికి తగిలితే కట్టి పట్టేస్తాయి. కానీ ఇవి ఎక్కువగా వేక్నా కంట్రోల్‌లోనే ఉంటుంది. వేక్నా వీటిని ఆ పిల్ల నా కొడుకుని పట్టుకోవడానికి వాడుతూ ఉంటాడు. ఇది మరీ అంత డేంజర్ కాదు గానీ, ఆ టెంటికల్స్ గనక ఒక్కసారి పట్టుకున్నాయంటే ఎస్కేప్ అవ్వలేమింక. డెమో డాగ్స్. మీకొక చిన్న క్లారిటీ ఇస్తాను. డెమో డాగ్స్ వేరు, డెమో గార్గన్స్ వేరు. డెమో గార్గన్స్‌కి ఈ డెమో డాగ్స్ టీనేజ్ వర్షన్ లాంటివి. అంటే డెమో డాగ్స్ కొంచెం చిన్న పిల్లలనమాట. క్రియేచర్స్‌కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్‌లో ఇది థర్డ్ స్టేజ్. వీటిని ఎక్కువగా సీజన్ 2లో చూడొచ్చు. సీజన్ 2లో ఇవే మెయిన్ విలన్స్‌గా కనిపిస్తాయి. వీటి నేమ్‌కి తగ్గట్టే ఇవి చూడ్డానికి డాగ్స్ లానే ఉంటాయి. ఫాస్ట్‌గా ఉంటాయి. ఫాస్ట్‌గా మూవ్ అవుతూ వేటాడుతూ ఉంటాయి. ఇవి కొంచెం టీనేజ్ స్టేజ్‌లో ఉన్నాయి కాబట్టి కొంచెం దూకుడుగా ఉంటాయి. మనిషి కనిపిస్తే ఫుల్‌గా తినేస్తూ ఉంటాయి. వీటికి బాగా ఆకలెక్కువ. ఎమో డాగ్స్ కామన్‌గా అయితే గ్రూప్స్‌గానే ఉంటాయి. సింగిల్‌గా ఒకటొస్తే దాన్ని ఎలాగో ఒకలా హ్యాండిల్ చేయొచ్చు కానీ, గ్రూప్‌గా వస్తే మాత్రం వాడి ఫోటోకి దండేసేయడమే. డెమో గార్గన్. దీని నుంచే అంతా స్టార్ట్ అయింది. 'స్ట్రేంజర్ థింగ్స్‌లో' ఫస్ట్ కనిపించిన మాన్‌స్టర్ ఇదే. ఫుల్‌గా గ్రో అయిన అడల్ట్ డెమో గార్గన్. ఇది హ్యూమన్ లానే 2 కాళ్ళ పైన నించొని స్పీడ్‌గా మూవ్ అవుతూ అటాక్ చేస్తూ ఉంటుంది. ఈ గోర్లు చాలా షార్ప్ ఉంటాయి. లైక్ హ్యూమన్ లానే చాలా స్పీడ్‌గా మూవ్ అవుతూ అటాక్ చేస్తూ ఉంటుంది. సింగిల్ బ్లడ్ డ్రాప్ కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆ వాసన పసిగట్టి డైరెక్ట్‌గా దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే ఇది అప్‌సైడ్ డౌన్‌కి, మెయిన్ వరల్డ్‌కి పోర్టల్స్ ఓపెన్ చేసి ట్రావెల్ కూడా చేయగలదు. ఏం చేయాలనుకున్నా తన మెయిన్ ఆర్మీగా వీటినే వాడుతా ఉంటాడు. ఏడాట్. ఇందాక చెప్పిన డెమో గార్గన్స్‌కి, డెమో డాగ్స్‌కి ఇది ముందు స్టేజ్ లాంటిది. ఇది ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. లైక్ ఇదొక బేబీ లాంటిది. ఈ క్రియేచర్ లైఫ్ సైకిల్ ఒక కప్పలా అనుకుంటే, దీనికన్నా ముందు 2 ఉంటాయి గానీ, అవి లైక్ లార్వాస్ లాంటివి. చూడ్డానికి బాగా బలిసిన తొండలా ఉంటుంది. దీనివల్ల అయితే మనుషులకి అంత ప్రాబ్లమ్ ఉండదు కానీ, చిన్న చిన్న యానిమల్స్ అయితే మింగి తినేస్తూ ఉంటుంది. సీజన్ 2లో ఇది ఒక డెమో గార్గన్ అని తెలియక మన దోలపురుషు డస్టిన్ గాడు దీన్ని పెంచుతా ఉంటాడు. ఫ్లెయిడ్. వీళ్ళు చూడ్డానికి మాన్‌స్టర్స్‌లో ఉండరు కానీ, మాన్‌స్టర్స్ లానే బిహేవ్ చేస్తూ ఉంటారు. లైక్ జాంబీస్‌లా ఉంటారు. మైండ్ ఫ్లేయర్ దాని పార్టికల్స్‌ని హ్యూమన్స్‌లోకి పంపించి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ర్యాట్స్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా డెవలప్ అయ్యి హ్యూమన్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. వాళ్ళలో మ్యాక్స్ వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు. మైండ్ ఫ్లేయర్ కంట్రోల్‌లో ఉన్న వీళ్ళు కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటారు. ది హాస్పిటల్ మాన్‌స్టర్. ఇందాక చెప్పిన కొంతమంది ఫ్లేయిడ్ పీపుల్స్‌లో కొంతమంది బాడీ మెల్ట్ అయిపోయి వాళ్ళ బాడీ నుంచి వచ్చిన బ్లడ్, మీట్ నుంచి ఒక ఆకారం తయారవుతుంది. దీన్నే హాస్పిటల్ మాన్‌స్టర్ అంటారు. దీన్ని సీజన్ 3లో చూపించారు. ఇది జస్ట్ ఒక స్వార్మ్ లాగా, గూప్ లాగా అందరి పైన అటాక్ చేస్తూ ఉంటుంది. చూడటానికి చాలా కంపరంగా ఉంటుంది. ఎపిసోడ్ లాస్ట్‌లో దీన్ని 11 లేపేస్తుంది. స్పైడర్ మాన్‌స్టర్. ఇందాక చెప్పిన ఫ్లేయిడ్ పీపుల్, హాస్పిటల్ మాన్‌స్టర్ వాళ్ళంతా కలిసిపోయి ఒక ముద్దలా ఏర్పడి ఒక పెద్ద స్పైడర్ జెయింట్ మాన్‌స్టర్‌గా తయారవుతారు. దీన్నే స్పైడర్ మాన్‌స్టర్ అంటారు. యాక్చువల్లీ సీజన్ 2 ఈవెంట్స్ తర్వాత మైండ్ ఫ్లేయర్ ఎలా అయినా ఎర్త్ మీదకి రావాలనుకుంటుంది. ఎర్త్ పైన తనకొక అవతార్ కావాలని చెప్పి హ్యూమన్స్‌ని కంట్రోల్ చేసి వాళ్ళ మీట్‌తో ఒక ఆకారాన్ని క్రియేట్ చేస్తుంది. అదే ఈ స్పైడర్ మాన్‌స్టర్. స్పైడర్ మాన్‌స్టర్‌కి మరీ అంత స్పెషల్ పవర్స్ ఏమి ఉండవు. చాలా పెద్దగా ఉంటుంది. హ్యూమన్స్‌ని కరిగించేసి తనలో కలిపేసుకుంటూ ఉంటుంది. ఈ మైండ్ ఫ్లేయర్ ఫస్ట్ 3 సీజన్స్‌కి అల్టిమేట్ విలన్‌గా
మైండ్ ఫ్లేయరే కనిపించింది. అప్‌సైడ్ డౌన్‌కి వేక్న రాకముందు అప్‌సైడ్ డౌన్ మొత్తాన్ని కూడా మైండ్ ఫ్లేయరే కంట్రోల్ చేసేది. సీజన్ 4లో వేక్నాకి మైండ్ ఫ్లేయర్ లొంగిపోయినట్టు చూపించారు కానీ, వేక్న ఇంకా అప్‌సైడ్ డౌన్‌లో ఉన్న ప్రతి క్రియేచర్‌ని కూడా కంట్రోల్ చేయగలదు. మైండ్ ఫ్లేయర్ మనం అనుకున్న దానికంటే చాలా పవర్‌ఫుల్. సిరీస్‌లో అది చాలా కంత్రి పనులే చేసినా, తన ట్రూ ఫార్మ్‌తో ఎప్పుడూ యాక్షన్‌లోకి దిగలేదు. తన కంప్లీట్ పవర్స్ గురించి ఇంకా చూపించలేదు. మేబీ సీజన్ 5లో వెక్నా గాడిని పక్కకు తోసేసి, మైండ్ ఫ్లేయరే అల్టిమేట్ విలన్‌లా కనిపించే ఛాన్స్ ఉంది. వెక్నా ది మెయిన్ విలన్. వేక్నా ఏకేఏ హెన్రీ. తను ఒక హ్యూమన్ అయినా కూడా డైమెన్షన్ ఎక్స్‌లోకి వెళ్ళిన తర్వాత, ఆ డైమెన్షన్ ఎక్స్‌లో ఉన్న పార్టికల్స్‌తో కలిసిపోయి తను కూడా ఒక క్రియేచర్‌లా మారిపోతాడు. అప్‌సైడ్ డౌన్‌లో ఉన్న ప్రతి క్రియేచర్ డెమోబాట్ నుంచి మైండ్ ఫ్లేయర్ దాకా ప్రతి ఒక్కటి కూడా వేక్నా కంట్రోల్‌లోనే ఉన్నాయి. నా ఒక హైబ్రిడ్ హ్యూమన్ కాబట్టి క్రియేచర్స్‌లా కాకుండా ఆలోచించి ఫైట్ చేస్తూ ఉంటాడు. తనకి టెలికైనెసిస్, టెలిపతి లాంటి మైండ్ బేస్డ్ పవర్స్ అన్నీ కూడా ఉంటాయి. గురించి ఆల్రెడీ మనం సిరీస్‌లో చూసాం కాబట్టి, ఇంకా ఫైనల్‌గా ది ఫైనల్ బాస్ క్రిస్టల్ హైడ్రా గురించి మీకు తెలుసో లేదో కానీ సీజన్ 1 నుంచి కూడా ఒక 3 హెడ్ డ్రాగన్ గురించి హింట్ ఇస్తూ వస్తున్నారు. దీని గురించి సీజన్ 1లో, సీజన్ 3లో, సీజన్ 4లో కూడా చాలా సార్లే హింట్ ఇచ్చారు. డ్రాగన్‌ని సిరీస్ గ్రాండ్ ఫినాలేలో ఫైనల్ బాస్‌గా చూపిస్తారని చెప్పి చాలా రూమర్సే నడుస్తున్నాయి ఎప్పటినుంచో. ఫినాలేకి ఇంకా ఇన్ని రోజులు టైం లేదు కాబట్టి మరి చూపిస్తారో లేదో చూడాలి. ఈ డ్రాగన్ అయితే చాలా సార్లు సీరీస్‌లో హింట్ చేశారు. ఈ డ్రాగన్‌కి చాలా మల్టిపుల్ హెడ్స్ ఉంటాయి. వాటితోటే అటాక్ చేస్తూ ఉంటుంది. చూడ్డానికి 'గాడ్‌జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్' మూవీలో కింగ్ గిదోరాలా ఉంటుంది. డ్రాగన్ గురించి వినగానే తెలియని వాళ్ళకి కొంచెం షాకింగ్‌గా అనిపించొచ్చు. ఇలాంటి డీటెయిల్స్ 'స్ట్రేంజర్ థింగ్స్' సీరీస్‌లో చాలా ఉన్నాయి. సో, మన ఛానల్‌లోని ఈ 'స్ట్రేంజర్ థింగ్స్' సీరీస్‌ని కంప్లీట్‌గా బ్రేక్ డౌన్ చేసి, దానిలో ఉన్న హిడెన్ డీటెయిల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, చెయ్యాలా వద్దో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్‌లో ఇంకా 'స్ట్రేంజర్ థింగ్స్' పైన వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యూట్యూబ్‌లో హైప్ ఆప్షన్ ఒకటొచ్చింది కదా! దాన్ని కూడా ఒకసారి యూజ్ చేయండి. మన ఛానల్ ఇంకా చాలా మందికి సజెషన్ వెళ్తుంది. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో కూడా చాలామంది 'స్ట్రేంజర్ థింగ్స్' చూస్తున్నోళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరికీ ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. కొంచెం వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కూడా 'స్ట్రేంజర్ థింగ్స్' పైనే చేద్దాం అనుకుంటున్నాను. సో, ఏమైనా టాపిక్‌ని సజెస్ట్ చేయండి. 'స్ట్రేంజర్ థింగ్స్' పైన మీకేమైనా క్వెషన్స్ ఉంటే వాటిని కూడా కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. లేకపోతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను.